ఓం అస్మద్గురుభ్యో నమః. మొదలుపెట్టిన యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహపః శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. శంకర భాష్యం ఏం చెప్తుంది? యోగ 18వ నామం. జ్ఞానేంద్రియములన్నింటిలో మనస్సుతో పాటు నిరోధించి ఏకత్వం భావించడం యోగం. అట్టి యోగ రూపుడు ఏకత్వం క్షేత్రజ్ఞ పరమాత్మ కలియుక యోగము చేత పొందదగినవాడు. 19వ నామం. 4 యోగ విధాం నేత. యోగమును విచారణ చేయుడు. యోగము మిక్కిలి విందంతే యోగం విందంతే యోగమును తెలియదురు. యోగం విందంతి ఎట్టివారు యోగ విధులు. వారే నేత, వారికి వారి యోగమును ముందుకు కొనిపోవాడు. 20వ నామం. ప్రధాన పురుషేశ్వర. ప్రధానము పురుషుడు అను తత్వములకు ఈశ్వరుడు ప్రధానముగా అనగా ప్రకృతి. దీన్నే మాయాని అందరు. పురుషుడు అనగా జీవుడు. ఆ ఇద్దరికి ఈశ్వరుడు వారి వ్యాపారములందు ప్రవర్తింపజేవాడు. 21వ నామం. నారసింహపు. నరస్య ఇమే నారాహ అవయాహ వపుషి. యస్య నరునకు సంబంధించిన సింహముకు సంబంధించిన అవయవములు దేహము కలవాడు. సర్వప్రాణుల అవయములు తన దేహమునందే కలవాడని భావం. 22వ నామం. శ్రీమాన్. యస్య వక్షస్సు నిత్యం శ్రీ వస్తి సహ. తన వక్షస్థలమునందే శ్రీ లక్ష్మి కలవాడు. 23వ నామం. కేశవ. 1 అభిరూపా కేశా అస్య సంతి. మిక్కిలి సుందరములకు కేశములు గలవాడు. 2 క అనగా బ్రహ్మ, హ అనగా విష్ణు, ఈశ అనగా రుద్రుడు. ఈ ముగ్గురు తన వశమునందు కలవాడు కేశవుడు. 3వ అర్థం. కేసి వదాత్ కేశవ. కేసి అను రక్కసును చంపనివాడు. 24వ నామం. పురుషోత్తమ. 1 పురుషుల్లో ఉత్తముడు. ఇక్కడ పురుషులు అనగా చేతన ధర్మములు గల ప్రాణులు. ఆ అందరిలో అన్నింటిలోనూ ఉత్తముడు. 2 చేతన ధర్మం కల వారందరికంటే ఉత్తముడు. మంగళాశాసనపరైమదాచార్య ప్రోగమై సర్వైః పూర్వైరాచార్యై సత్కృపాయా సుమంగళం. స్వస్తి. జయ శ్రీరామ్.